నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప అటవీ డివిజన్ పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ విశ్వ బంజారా సాధు సంతు భక్తుల నిరసన హాజీరాంజీ మఠంను కూల్చడం నిలుపుదల చేయాలంటూ నిరసనలు ఏల్చూరు గ్రామం వద్ద టోల్ ప్లాజాకు సిపిఐ నిరసన సెగ తగిలింది కడప డివిజన్ సీకే తిన్నే మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని అందులో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం విశేషం. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండి షరీఫ్ మార్గనిర్దేశత్వంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ ఎం మురళీధర్ రెడ్డి టీం శుక్రవారం సాయంత్రం నుంచి సీకే దిన్నే మండలంలోని మధ్యమడుగు ఫారెస్ట్ సెక్షన్ లో స్థానిక అటవీ సిబ్బంది షకీల్ అహ్మద్ నారాయణ రెడ్డితో కూంబింగ్ చేపట్టారు. ఆ కార్లను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే పక్షంలో కారు యజమాని కూడా బాధ్యుడవుతారని వారిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. హాజీరాంజీ బావ భూములను రక్షించాలి, అన్యాక్రాంతమైన బావాజీ ఆస్తులను రక్షించాలంటూ నినాదాలు. ప్రపంచ బంజారాల ఆది గురువు శ్రీ స్వామి హాజీరాంజీ మఠాన్ని నిర్వీర్యం చేయవద్దంటూ నినాదాలు. హాజీరాంజీ బావ ఈ ప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయని, ఇటువంటి పురాతన కట్టడాన్ని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్న బావాజీ భక్తులు భావితరాలకు హాజీరాంజీ మఠం గురించి వివరించి మఠం భూములను మరియు కట్టడాలను పరిరక్షించాలి తప్ప కూల్చడం ఎంతవరకు న్యాయమంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న భక్తులు. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు జోక్యం చేసుకుని భక్తులకు హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం ఏల్చూరు గ్రామం వద్ద టోల్ ప్లాజాకు సిపిఐ నిరసన సెగ తగిలింది. ఈ రోజు జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభలో ఒంగోలుకు బయలుదేరినటువంటి వాహనాలకు టోల్ ప్లాజా రుసుము కట్టవలసిందని, త్వరగా మేము వెళ్తున్న వాహనాలకు ప్రతి ఒక్క వాహనానికి కూడా ప్లాజా బిల్లు కట్టమని నిరసన చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ చిరంజీవి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని గేట్ ఓపెన్ చేశారు. కార్యదర్శిని రాష్ట్ర సిపిఐ మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము గురదాల నియోజకవర్గం నుంచి వస్తున్నాం. ఇక్కడ టోల్ పంజా దగ్గర టోల్ గేట్లు అడుగుతున్నారు. ఆ టోల్ గేట్లు ఇవ్వమని చెప్పి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర మహాసభలకి సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయలుదేరాం. టోల్ గేట్ కాడ టోల్ గేట్ వాళ్ళు ఆపారు, మాకు బేరీసి మమ్మల్ని పంపించాలని అడుగుతున్నాం. మనందరి బండ్లన్నీ ఆపకుండా పంపించాలి. మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ స్పష్టం. తూతు మంత్రంగా లైనింగ్ పనులు చేసి ప్రజలను మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం నీటి లభ్యత సామర్థ్యం పెరగాలంటే గాలేరు నగరి హంద్రినివా అనుసంధానం చేయాలి. రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీరు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో స్థానం సంపాదించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, అంతేకాకుండా మదనపల్లి ప్రజలకు తాగునీరు అందించే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని, తద్వారా గతంలో చేపట్టిన నీటి ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి నీటి అందించాలని తెలిపారు. ముఖ్యంగా అన్ని నివాకాల గురించి నీళ్లు పడతా ఉంటే ఇక్కడ వచ్చిందను ఎల్లో మీడియా కానీ ఎల్లో సోషల్ మీడియా కానీ ఈడ నీళ్లు పారేదానికి మొత్తం కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయనే భగీరథుడు, ఆయన సూర్యుడు ధీరుడు, ఆయన వల్లే ఇవంతా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఈరోజు మనం నీళ్లు చూస్తూ ఉన్నామంటే ఆయన అసలువే అనే ఒక తప్పుడు ప్రోపగండా చేసి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తాం. యాక్చువల్గా హంద్రీనివా కాలువ ఈరోజు ముఖ్యంగా దీనికి పునాది వేసిండేది మన 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర 2 ఫేసెస్లో ఆయన సీఎం అయిన తర్వాత 2004లో ఆయన ఏం చేశాడంటే 2 ఫేసెస్లో
హెన్రీ నివా కాలువను శాంక్షన్ చేసి 6,800 కోట్లు జలయజ్ఞం పేరుతో ఆయన అప్పుడు ఉమ్మడి స్టేట్కి అంతా జాయింట్ సీఎంగా ఉండేటప్పుడు ప్రతి చోట ఆయన వచ్చిందను జలయజ్ఞం పేరుతో చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శాంక్షన్. దాంట్లో భాగంగా హెన్రీ నివా కూడా 6,800 కోట్లు 2 ఫేసెస్లో ఆయన ఇది చేసి ఆయన పీరియడ్లో 2009 వరకు ప్రధాన కాలువలు పూర్తి చేసి లిఫ్ట్ రిజర్వాయర్స్ కూడా పూర్తి చేసి 2000 నాటికి దగ్గర 85% వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ 2009లో దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ దుర్ఘటన ఆయన స్వర్గీస్తులైనారు. దాని తర్వాత వచ్చిందను అప్పుడు చాలా వరకు వర్క్స్ దాని తర్వాత చాలా వరకు స్లో అయిన తర్వాత ఆ టైంలో తెలంగాణ అని రాష్ట్రాల విభజన ఈ ప్రక్రియ ఉండేది వల్ల ఈ వర్క్స్ అన్ని కొంచెం స్లో అయిపోయి ఆ వర్క్ కొంచెం నత్తనడగా జరిగినాయి. దానివల్ల 2019, 24లో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ అరాకొరల పనులు 85% ఆయన కంప్లీట్ చేశారు. అరాకొర పనులు ఏమైనా మిగిలి ఉంటే ఆయన కూడా కొంచెం వరకు అటెండ్ చేసేసి అప్పటికి కూడా కొంచెం బ్యాలెన్స్ 2019లో ఆయన కూడా కొన్ని వర్క్లు బ్యాలెన్స్ పెట్టేసి అయిన తర్వాత 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఉండే పనులు కూడా పూర్తి చేసేసి కుప్పాన్ని కూడా దగ్గర వీకోట వరకు నీళ్లు తీసుకుని పోయేసి అక్కడ దగ్గర 2 లక్షల మందికి త్రాగునీరు, అదేవిధంగా 6,500 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఇది టోటల్ వచ్చిందను ఈరోజు ఆయన చేశారు. దాని తర్వాత ఆయన ఒక దూరదృష్టి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే 200 క్యూసెక్ల నుండి 6,000 క్యూసెక్లు పెంచితే తప్ప మనం అన్ని అవసరాలు తీర్చలేము అనే ఉద్దేశంతో ఆయన వచ్చిందను ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి 2019లో 4,000 కోట్ల వరకు శాంక్షన్ చేసేసి గాలేరు నగరిని హెచ్ఎన్ఎస్ఎస్కు టైఅప్ చేసేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. చేసి వర్క్ కూడా 20 to 30% అయిపోయింది. దాని తర్వాత ఆయన ఈ ఎలక్షన్స్లో ఇది కావడం జరిగింది, మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు వచ్చిందను ఇప్పటికి కూడా ఆ వర్క్స్ అట్లే ఉన్నాయి. అది ఎలా అర్థార్థంగా మిగిలిపోయినాయి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ను పూర్తి చేయకుండా ఆ వర్క్ను అట్లే వదిలేసి 20 to 30% ఉండే వర్క్ వదిలేసి తర్వాత వచ్చిన లైనింగ్ పనులు అని చెప్పేసి లైనింగ్ పనులు మట్టుగా ఇప్పుడు చేసేసి నీళ్లు మేమే ఇచ్చాము, మా వల్లే నీళ్లు వస్తూ ఉన్నాయి, మేమే దీనికంతా చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజలకు మభ్యపడుతూ ఉన్నారు. కానీ ఒరిజినల్గా వచ్చేదను దీనికి ఈరోజు రాయలసీమ వాసులు కానీ అందరూ ఈరోజు నీళ్లు చూస్తూ ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఆయన ఈరోజు ఆ రోజు జలయజ్ఞం పేరుతో ఆ రోజు ఏ రకంగా హెన్రీ నివా కాలువ తీసుకుని వచ్చినారో ఇది వచ్చిందను ఇండిపెండెన్స్ బిఫోర్ సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజే చెప్పారు ఇక్కడ ఉండే సాగునీరు త్రాగునీరు తెచ్చాలంటే కేవలం హెన్రీ నివా టైప్ చేస్తే తప్ప కాదు అని. దానికి ఆయన ఇది తీసుకుని 2004లో ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మనం ఈ నీళ్లు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఖ్యాతి అంతా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది. దాని తర్వాత ఇప్పుడుండే ఈ వాటర్ సోర్సెస్ సరిపోవు. ఖచ్చితంగా దానికి వచ్చిందను దీని కెపాసిటీ పెంచాలంటే 100% మనం వచ్చిందను దీని క్యూసెక్స్ 3,200 ఉండే క్యూసెక్స్ 4,000 క్యూసెక్ 6,000 క్యూసెక్లు చేయాలంటే ఖచ్చితంగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరిని దీన్ని టైఅప్ చేసేసి ఆ అర్థార్థంగా నిలిచిపోయిన వర్క్లను కనుక పూర్తి చేయగలిగినామంటే ఖచ్చితంగా మనకి వచ్చిన ఈ కాన్స్టిట్యున్సీస్ కుప్పం కానీ, పలంనేరు కానీ, పొంగనూరు కానీ, మదనపల్లి కానీ, అదేవిధంగా తమ్మళ్లపల్లి కానీ, కదిరి కానీ ఈ అన్ని కాన్స్టిట్యున్సీ కూడా సాగునీరు అందించగలవాళ్ళు అవుతాం. లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడము, ఆడ పలుకుబడి ఉంటే ఆ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం, మిగతా వాటికి నిలిచిపోవడము ఈ రకంగా జరుగుతాయి. కాబట్టి అందరికీ న్యాయం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తప్ప 100% దీనికి మనం 100% న్యాయం చేయలేము. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఆ అర్ధార్థంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్ అది హెన్రీ నివా తర్వాత గాలేరు నగరి ప్రాజెక్టులో టైఅప్ అయ్యే ప్రాజెక్ట్ అర్థార్థంగా నిలిచిపోయింది. దాన్ని త్వరగా దానికి మళ్ళా వర్క్ స్టార్ట్ చేపించేసి అది కంప్లీట్ చేసేసి నీళ్లు సఫిషియెంట్గా తీసుకోగలిగినామంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తే హెన్రీ నివా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నీళ్లు కూడా నింపేసి అప్పుడే ఆ టైంలోనే డిస్ట్రిబ్యూషన్ కూడా రెడీ చేసి పెట్టేసినారు. పైపులు అన్ని లోపలంతా వేసినారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా ఉంది. ఆ పైపులు ఏ స్టేజ్లో ఉన్నాయో తెలీదు. కాబట్టి దాన్ని కూడా హెన్రీ నివా దీన్ని కంప్లీట్ చేసి కొంచెం పెండింగ్ ఉన్నాయి వర్క్స్. చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఏమవుతుందంటే దీని కెపాసిటీ పెరిగి సఫిషియెంట్ వాటర్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా కుప్పం నుండి మనం కదిరి వరకు ఎన్నెన్ని చెరువులు ఉన్నాయో సాగునీరు కానీ త్రాగునీరు కానీ అన్నిటికీ మనం వచ్చిన నీళ్లు సప్లై చేయగలిగాం. అదేవిధంగా చాలా వరకు ట్యాంక్స్ వచ్చింది చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి.
చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. వాటికి కూడా మేము వాటర్ సప్లై చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాహుదా రివర్ ఉంది, బాహుదా ఇది ఉంది, డ్యామ్ ఉంది. ఇట్లా డౌన్ స్ట్రీమ్లో చాలా వరకు మనకు ట్యాంక్స్ ఉన్నాయి. వాటికి కూడా ఇది కానీ మనం కెపాసిటీ, కెనాల్ కెపాసిటీ పెంచుకోగలిగినామంటే ఖచ్చితంగా అన్నిటికీ మనం నీళ్లు సప్లై చేసేసి మన ఏరియాను కూడా సస్యశ్యామలం చేయగలుగుతాం. కాబట్టి 100% దీని మీద ఇది చేసేసి నిలిచిపోయిన వర్క్ను మళ్ళా తిరిగి నిలిచిపోయింది వర్క్ దానికి స్టార్ట్ చేపించేసి అప్పుడు కంప్లీట్ చేయగలిగితే 100% రైతులకు మంచి, రైతులకు కానీ ప్రజలకు మంచినీటికి కానీ కొరత లేకుండా పోతుంది. చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అది కూడా కంప్లీట్ చేసేసి మదనపల్లికి త్రాగునీరు అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. మెడికల్ కళాశాల నిర్మాణం ఆగింది కాసుల కోసమే అని కూటమి ప్రభుత్వం వైఖరితో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు సిపిఎం నాయకులతో కలిసి మదనపల్లెలో నూతనంగా నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాల ప్రాంతాన్ని నిర్మించిన భవనాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2022లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పులివెందులలో అగ్రిమెంట్ చేసుకుందన్నారు. 2023 కల్లా భవనాలను పూర్తి చేసి 2024లో కళాశాలలను ప్రారంభించాలనుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, రామకృష్ణ, రామ్మూర్తి, శ్రీరాములు, రాజు, కృష్ణప్ప, ఆఫ్రీది, జయబాబు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రజలంతా ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మించడానికి పూనుకుంది. దాదాపు 470 కోట్లను రిలీజ్ చేసి ఇక్కడ పనులు కూడా ప్రారంభించింది. దాదాపు మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్లు పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ ఆపేసింది. ఇక్కడ జిల్లా ఆసుపత్రిగా ఉన్నదాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఇది మెడికల్ కాలేజీ అవుతుంది, ఇంకా మొత్తం ప్రజలందరికీ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కలలు కంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. అంతేకాకుండా ఈరోజు ప్రజల సంపద ఈరోజు అక్కడ మొగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల సంపదని ఏట్లో వేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆందోళన బాట పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇక్కడున్న జనరల్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, సిబ్బందులని వెంటనే నియమించి ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేయాలి. లేని పక్షంలో ఆందోళన తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం రాయలసీమను రతనాల సీమగా మార్చడం సీఎం లక్ష్మణే ప్రభుత్వం విప్ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హంద్రీనివా కాలువ ద్వారా వచ్చిన నీటితో కుప్పం మండలం పరమ సముద్రం చెరువులో 30వ తేదీన సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందని హర్షం వ్యక్తం. హంద్రీనివా నీటితో కుప్పం చెరువులను నింపుతామని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కడపీడీ వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మనం గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథుని గురించి చెప్పుకుంటూ ఉంటాం. భగీరథ ప్రయత్నం అంటారు. ఏదైనా ఉదాహరణ చెప్పాలంటే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే అంతా కష్టపడి భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చాడు. కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పనేసి మేము భావిస్తూ ఉన్నాం 100%. ఈరోజు రాయలసీమని రతనాల సీమగా మనం పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హంద్రీనివా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించడం, కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా మనందరికీ తెలుసు. ఈరోజు 4 పాయింట్స్ అన్నీ చూస్తుంటే గుడిపల్లి అయితే 1700 అడుగులకు వెళ్ళినా కూడా మనకి నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మిగతా మండలాల్లో కూడా 1200, 1000 అడుగులకు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఈ హంద్రీనివా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు, సాగునీరు, తాగునీరు కూడా దొరికేటటువంటి
పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి 29వ తారీఖున వచ్చి 30వ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి కుటుంబం రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. చూసినప్పుడు మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సైనికులు, కుప్పం నియోజక ప్రజలందరూ కూడా మీ యొక్క కుట్రని, మీ యొక్క ప్రజల్ని అమాయకులు చేయాలని ఏదైతే మీరు సంకల్పించారో దాన్ని పటాపంచం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున మా కుప్పం ప్రజలందరూ కూడా మీ యొక్క డబుల్ స్టాండర్డ్ దీన్ని బయటపెట్టడం మేము అందరికీ తెలిసింది. ఈరోజు సవాల్ విసురుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీళ్లు వచ్చి వదిలి వెళ్ళిన తర్వాత కూడా నెల రోజుల తర్వాత కూడా మీరు చూస్తే కుప్పం నియోజకవర్గ పరమ సముద్రంలో కృష్ణమ్మ నీరు ముమ్మాటికి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి ఒక సవాల్ విసురుతున్నాం. వైసీపీ నాయకులకి, పెద్దిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు వచ్చి ఇది ఉత్తి నీరు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి మేమందరం కూడా తప్పుకుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంతేకాకుండా అంద్రినివా ద్వారా ఆఖరణ ఉన్న పరమ సముద్రం నీటిని నింపడమే కాకుండా దారి పొడుగున ఉన్న దాదాపు 410 చెరువులు కుప్పం నియోజకవర్గంలో ఉంటే ప్రతి చెరువుని కూడా ఈ అంద్రినివా నీటి ద్వారా, కృష్ణమ్మ నీటి ద్వారా పడవలు తొక్కించి రైతాంగాన్ని అందరికీ కూడా సాగునీరికి, త్రాగునీరికి నీరు అందించాలన్న మహోన్నతమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అంద్రినివా నీటిని విడుదల చేస్తున్నారు. రాబోయే 2 నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా కూడా 2 నెలల తర్వాత వచ్చి మీ అనుమానాన్ని మీరు తీర్చుకోవచ్చు. 2 నెలల తర్వాత కుప్పం నియోజకవర్గంలో చెరువులో నీరు లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి సందర్భంగా ప్రతిపక్షాల వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దిరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఈ విధానాన్ని మీరు కూడా అలవర్చుకొని ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధిని గుర్తించి రాబోయే తరాల వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాలి తప్ప కుట్రలు కుతంత్రాలతో ప్రజల్ని మొబ్బెపెడితే ప్రజలు గ్రహించకుండా ఉండరు. ప్రతి అధికారం నుంచి ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు. గతంలోనూ చూశారు, రాబోయే కాలంలో చూశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసే కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం నియోజక ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట అభివృద్ధి కొరకు 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమగల్, అమర్, టీఎన్ఎస్ఎఫ్ మునియప్ప, కృష్ణ, హరినాథ్ గౌడ్, సుకుమార్ పాల్గొన్నారు. ఓవర్టేక్ చేసి వెళ్ళే దానికోసము స్కూల్ బస్ వస్తుంది, మీరు ఏదో వ్యాపారం చేస్తూ ఉంటారు రావాలి. మళ్ళీ మీరు గమనించింది ఏమంటే ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకుని పోయేదానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడ డౌన్ చేసి అక్కడ గేట్ మూసేసి ప్రాబ్లం ఉందని చెప్పి ఉంది. కాబట్టి దీన్ని ఎట్లాగైనా సరే కొత్తపేటని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరాలుగా అభివృద్ధి కాలేదు. ప్రతిసారి మన ఎలక్షన్ టైంలో వచ్చి మాట్లాడేసి ఏదే ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ ఈసారి కొత్తపేటని కొత్త రకంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కాంప్లెక్స్ ని, మన మార్కెట్ కాంప్లెక్స్ ని పగలగొట్టాలని చెప్పి నేతేజ్ రోడ్లో ఉండే అంగుళ్ళు గల సంప్రదాయంగా ఉన్న వ్యాపారస్తులందరికీ నమస్కారములు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేయటకు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు.
రాజకీయ నాయకులు 45 అడుగులు కావాలన్నారు. అందరూ చేరి ఇక్కడ అంగుళ్ళు సముదాయం అందరూ చేరి 40 అడుగుల రోడ్డు వెడల్పు చేయడానికి ఒప్పుకున్నారు. దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం ఎచ్చగా ఇచ్చి అంగుళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒప్పుకున్నాము. గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కడప అటవీ డివిజన్ పరిధిలో 3 ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. విశ్వ బంజారా సాధు సంతు భక్తుల నిరసన. హాజీరాంజీ మఠంను కూల్చడం నిలుపుదల చేయాలంటూ నిరసనలు. ఏల్చూరు గ్రామం వద్ద టోల్ ప్లాజాకు సిపిఐ నిరసన సెగ తగిలింది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.